కానీ అదే రేవంత్ రెడ్డి తరఫున అంటే ఎవరు ఓటుకు నోటు కేసులో బ్యాగులతో పట్టబగలు దొరికిన ముద్దాయి తరఫున ఎవరిని పెట్టినరు? ముకుల్ రోహిత్గిని, సిద్ధార్థ్ లూత్రా అనే అడ్వకేట్లను పెట్టినరు. అంటే ఇక్కడ దొంగ చీకటి ఒకటి అయినట్టు అయిపోతుంది. ప్రభుత్వం తరఫునేమో ఒక చిన్న న్యాయవాది, కానీ ముద్దాయి తరఫున నోట్ల కట్టలతో దొరికిన దొంగల తరఫున ఎవరిని పెట్టుకున్నారు? ముకుల్ రోహిత్గిని, సిద్ధార్థ్ లూత్రా అనే అడ్వకేట్ని పెట్టినరు. మరి అప్పుడు ఏం చేయాలి? ఈ పన్నాగాన్ని పటాపంచలు చేసి ఓటుకు నోటుకు దొంగలకు శిక్ష పడేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఉండదా? నువ్వు ఆ రోజు మా ఎమ్మెల్యేలనే కదా కొనాలని ప్రయత్నం చేసింది, మా ప్రభుత్వాన్నే కదా నువ్వు పడగొట్టాలని కుట్రలు చేసింది. సమైక్యవాదులతో చేతులు కలిపి ఆనాడు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీకు శిక్ష పడాలి కదా. ప్రజలే చూసి నువ్వు ఓపెన్గా నువ్వు చేసిన నీ వ్యవహారాన్ని ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూసినారు. ఇలా హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే, ముద్దాయివి నువ్వే. అందువల్ల ఈ కేసులో డెఫినెట్గా ఒక మంచి న్యాయవాదులను పెట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున బలమైన వాదనలు వినిపించే ప్రయత్నం కూడా నిన్న చేసినాం. మేము లీగల్ ఎక్స్పర్ట్స్ని కలవడానికి, సీనియర్ అడ్వకేట్స్ని కలవడానికి వెళ్ళాం. ఒకటి ఓట్ ఫర్ నోట్ కేసు, రెండు మా ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నావు, ఆ కేసు మే 6వ తేదీన రాబోతా ఉంది. మూడు కాళేశ్వరం కేసులో మేము గెలుస్తామనే విశ్వాసం ఉంది. గెలిచినా కేవిట్ వేయడానికి, పొరపాటున మాకు అనుకూలంగా తీర్పు రాకపోయినా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి పోయినాం. ఇది పార్టీగా మా నాయకుడు ఆదేశించిండు. నాయకుడు ఆదేశం ప్రకారం మేము ముగ్గురం, మా వినోద్ కుమార్ గారు సీనియర్ న్యాయవాది, పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు కలిసి వెళ్ళి అక్కడ న్యాయవాదులతో మాట్లాడినాం. నీలాంటి దొంగలకు శిక్ష పడాలి, నీలాంటి సమైక్యవాదులకు, నీలాంటి ప్రభుత్వాలను పడగొట్టాలని కుట్ర చేసిన వాళ్ళకు, ఎందుకంటే నువ్వు 4.5 ఏళ్ళ నుంచి స్టే మీద బతుకుతున్నావు కదా. నువ్వు ఇవాళకి నీ మీద కేసు ఉంది. ఆ స్టే మీదనే నువ్వు ఈరోజు ఆ కేసు విచారణ జరగకుండా 4.5 సంవత్సరాల నుంచి స్టే మీద నువ్వు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఒకసారి స్టే వెకెట్ అయిందంటే నీ కుర్చీకే ముప్పు ఉన్నది. స్టే వెకెట్ అయిందంటే నువ్వు జైలుకి పోతావు. కనుకనే ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావు నువ్వు. ఇవాళ మొన్న ఏం జరిగిందో నేనే బయట పెట్టినా. రాత్రేమో రాహుల్ గాంధీతో ఉన్నాడు, పొద్దుగాలు లేచే వరకు ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకుడు, బీజేపీ ప్రభుత్వ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంట్లో పొద్దుగాల టిఫిన్కు తేలిండు. నీకు అలవాటు పొద్దుకి కాంగ్రెస్, పొద్దుగాల బీజేపీ వాళ్ళ ఇంట్లో టిఫిన్లు తినుడు, సాట్ కార్లలో తిరుగు నీకు అలవాటు. మేము బాజాప్తానే చేస్తాం ఏం చేసినా. సరే, ఇది అసలు విషయం. మేము పోయింది ఓటుకు నోటు కేసులో దొంగను శిక్ష పడే విధంగా మేము మా పార్టీ తరఫున ఇంప్లీడ్ అయినాం. మేము కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి, మా సీనియర్ న్యాయవాదులు రేపు కోర్టులో బలమైన వాదనలు వినిపించడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. అది రేపే ఉంది కేసు. రేపు ఉదయం కాళేశ్వరం కేసు ఉంది, సాయంత్రం ఓట్ ఫర్ నోట్ కేసు ఉంది. సో డెఫినెట్గా మేము వెళ్తాం కదా. నువ్వు మా ప్రభుత్వాన్ని కదా కూలదోయాలని ప్రయత్నం చేసింది. ఆ రోజు నేను శాసనసభ వ్యవహారాల మంత్రిని. ఇట్లా పోతేగా రేవంత్ రెడ్డి గారు, ఆయన కథలు మనం చూసినాం. రైతు భరోసా నిన్ననన్నా మొత్తం వేస్తాడేమో అనుకున్నాం. ఆ రోజు సిద్దిపేటకు వస్తే నిలదీస్తారని చెప్తే 1 ఎకరానికి వేసిండు. నిన్న కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తే మళ్ళీ 1 ఎకరానికి వేసిండు. మరి మిగతాది ఇంకెప్పుడు వేస్తావు? చెప్పింది 15,000, ఎగ్గొట్టింది 2 రైతు భరోసాలు. ఈ 3వ రైతు భరోసానైనా పూర్తిగా ఇస్తావా అంటే ఇప్పటికే కోతలు అయిపోయినాయి, వడ్లు కల్లాలకు వచ్చినాయి. వడ్లు కల్లాలకు వచ్చినా రైతు బంధు పడలే. రైతు బంధు అంటే పెట్టుబడి సహాయం. పంట చేతికి వచ్చినా నీ పెట్టుబడి సహాయం రాలే. కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, ఆయన గర్జిస్తారని భయపడి నిన్నో డ్రామా నడిపి 1 ఎకరానికి వేసినావు. ఊరిచ్చి 1 ఎకరానికి వేసినావు. అంటే ఇక మళ్ళీ మిగతాది పడాలంటే మళ్ళొక్కసారి కేసీఆర్ బయటకు రావాలి. ఇక ఇట్లా ఎన్నిసార్లు రావాలి? అంటే కేసీఆర్ గారు ప్రశ్నిస్తే తప్ప, బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతు బంధు పడే పరిస్థితి ఉండదా? నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? సిద్దిపేటకు వచ్చినప్పుడు మార్చి 22 నాడు 20 రోజుల్లో మిగతా పైసలు వేస్తా అన్నావు, వేయలే. అంతకుముందు ఏం చెప్పినావు? మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మిర్యాలగూడ సభలో మున్సిపల్ సభలో మాట్లాడుతూ ఎన్నికలు అయిపోగానే
ఎన్నికల కోడైపోగానే రైతు భరోసా ఇస్తాను వేయలే. సిద్దిపేటలో చెప్పినావు వేయలే. నిన్న కేసీఆర్ గారు వెళ్తే మొత్తం వేస్తున్నా అన్నావు, మళ్ళీ ఒక్క ఎకరానికి వేసినావు. అంటే 3 5,000 కోట్లు పడ్డాయి, ఇంకా 4,000 కోట్లు పడాలి. అవి ఎప్పుడు వేస్తావు? అంటే నువ్వు ఇలా కేవలం మాటలు చెప్తూ కేసీఆర్ గారి మీటింగ్ను ఏదో నేను డైవర్ట్ చేస్తా అనేటువంటి ఒక పిచ్చి భ్రమల్లో ఓ సభ పెట్టుకొని రైతు భరోసా ఇస్తున్నాను ఒక డ్రామా ఆడినావు. రైతులకు అర్థమైతలేదా? ఇంత కేసీఆర్ పుణ్యమే ఆయనతో పడ్డాయి 2,000 కోట్లు, లేకపోతే అవి కూడా పడకపోతుండే అర్థమవుతుంది కదా. మిగతా ఎప్పుడు వేస్తావు నువ్వు? మరి పోయినసారి 9 రోజులు వేసినా 9 రోజులు వేసినా డైలాగ్ కొట్టినావు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. 6 నెలల కింద పడాల్సిన రైతు బంధు ఇప్పటికి వల్లే కేవలం 5,000 కోట్లు మాత్రమే పడ్డాయి, ఇంకా 4,000 పడాలి. బడా కాంట్రాక్టర్లకు ఉంటాయి కానీ రైతులంటే నీకు ఉండవు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిన్న ఒక విషయంలో ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలని కూడా అనుకుంటున్నాను. మొన్నటిదాకా ఒకటి ఏమన్నాడంటే కాళేశ్వరం కుప్పగూలింది అన్నాడు, కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు, కాళేశ్వరం 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అన్నాడు. నిన్న మాత్రం ఒక సత్యం చెప్పిండు. మేడిగడ్డ 2 పిల్లర్లు గుంగినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, కాళేశ్వరం వాడుకుంటాము అన్నాడు. మరి కుప్పగూలితే 2 పిల్లర్లు రిపేర్ అవుతుందా? కుప్పగూలితే మొత్తం కూలిపోవాలి కదా. కాళేశ్వరం మొత్తం కూలిపోతే మొత్తం కొత్తగా కట్టాలి. కూలేశ్వరం అయిందంటే మొత్తం కట్టాలి కదా కొత్తగా. మొత్తం కుప్పగూలిపోయిందంటే మరి మొత్తం 1,00,000 కోట్లతో కొత్తగా కట్టాలి కదా. నిన్నేమంటుండు? 2 పిల్లర్లు పోయినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, తొందరగా రిపేర్ చేసి వాడుకుంటాం. అది కూడా నీకు ఎప్పుడు సోయొచ్చింది? సైంటిస్టులు, వాతావరణ శాఖ రాబోయే సంవత్సరం సూపర్ ఎలినో ఉండబోతుంది, తీవ్రమైన కరువు దుర్భిక్ష పరిస్థితులు ఈ దేశంలో రాబోతున్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తే గప్పుడు నీకు సోయొచ్చింది. గప్పుడు నీకు కాళేశ్వరం గురించి యాదికొచ్చింది. అసలు నీకు ఎప్పుడు కాళేశ్వరం గురించి నీకు ఒక క్లారిటీ రాలే. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, నీకు ఇప్పటికన్నా క్లారిటీ వచ్చింది అనుకున్నా. నీకు ఏ తెలియదు, నా బీ తెలియదు. కాళేశ్వరం గురించి నీకు ఏబిసిడీలు కూడా తెలివై. నీకు ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచించిండ్రు అంటే, కాళేశ్వరం 3 లెవెల్స్లో పనిచేస్తుంది. మంచి వర్షపాతం ఉంటే మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేయాలి, మిగతా ఈ కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. యావరేజ్ రెయిన్ఫాల్ ఉంటే ఎల్లంపల్లి నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేయాలి. తీవ్ర కరువు దుర్భిక్షం ఉంటే అప్పుడు మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేయాలి. దిస్ ఈజ్ ఏ మల్టీ లెవెల్ ప్రాజెక్ట్. మంచి వర్షాలు వస్తే మిడ్ మానేర్, యావరేజ్ ఉంటే ఎల్లంపల్లి, డ్రౌట్ సిచ్యువేషన్ ఉంటే మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేయాలి. లాస్ట్ 2 years వర్ గుడ్. అందువల్ల ఎంఎంఆర్కేలే మోటార్ లాంచ్ చేసినాం, మల్లన్న సాగర్ నింపినాం, మా కొండపోచమ్మ సాగర్ నింపినాం, రంగనాయక సాగర్ నింపినాం, అనంతగిరి నింపినాం, లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు కాళేశ్వరం ద్వారా ఇప్పుడు ఈ నిమిషానికి కూడా అందుతున్నది. ఇప్పుడు ఎలినో వస్తుంది కదా, మేడిగడ్డ అవసరం నీకు గుర్తొచ్చింది. ఇప్పుడు పరిగెత్తిన నువ్వు. ఇదేదో 2 ఏళ్ల కింద పోయి ఉంటే ఈ పాటికి మరమ్మత్తు అవుతుండే, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుండే. కాళేశ్వరం అంటే ఏంది? 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం, వీటన్నిటి సమాహారం కాళేశ్వరం. 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. 1.5 కోటి మంది ప్రజలకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. సో ఇంత గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో నువ్వు 2 పియర్లు పోతే ఇంతకాలం కూలేశ్వరం అని, కుప్పగూలిందని, 1,00,000 కోట్లు కొట్టుకపోయిందని డైలాగులు కొట్టినావు. నువ్వు నిన్నగాక మొన్న మూసీకి నీళ్లు తెస్తా అని 8,000 కోట్లతో కొబ్బరికాయ కొట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమే కదా. నువ్వు నిన్నగాక మొన్న గంధమల్ల గడతా అని నల్లగొండలో కొబ్బరికాయ కొట్టినావు కదా, ఆ గంధమల్లకు పోయే నీళ్లు మల్లన్న సాగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే కదా. ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇంతకాలం ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పిండు, కాళేశ్వరం కూలలేదు, కాళేశ్వరంలోని 100 కాంపోనెంట్స్ ఇంటాక్ట్ ఉన్నాయి, ఒక బ్యారేజీలో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి అనే విషయం నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పకనే నిజాలు చెప్పినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది.
నిన్న రేవంత్ రెడ్డి అంటుండు హరీష్ రావుకు తెలుసో తెలియకనో ఏందో ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళు అంటుండు బరాబర్ అంట. ఎల్లంపల్లి ఉన్నది ఎక్కడ 148 మీటర్లు. ఎల్లంపల్లి మోటార్ లాంచ్ చేసి మిడ్ మానేర్ నీళ్ళు తెచ్చినావు కదా నువ్వు. ఎల్లంపల్లి ప్యాకేజ్ 6, మధ్యలో టనల్ ప్యాకేజ్ 7, ప్యాకేజ్ 8 లక్ష్మీ పంప్ హౌస్. నువ్వు ఎల్లంపల్లి 148 మీటర్ల నుంచి మిడ్ మానేర్ 318 మీటర్లు. 148 నుంచి 318కి నీళ్ళు వస్తున్నాయంటే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తేనే మిడ్ మానేర్కి వస్తున్నాయి కదా. ప్యాకేజ్ 6లో ప్యాకేజ్ 8లో మోటార్లు ఒత్తుతూనే ఆ టనల్ తవ్వి మేము పూర్తి చేసినాం కనుకనే ఎల్లంపల్లి నుంచి నీళ్లు మిడ్ మానేర్కి వస్తున్నాయంటే ఈజ్ ఇట్ నాట్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం? కాళేశ్వరం డబ్బుల్లో ఆ 1,00,000 కోట్లలో భాగంగా మేము కట్టింది కాదా? అదేవిధంగా మిడ్ మానేర్ 318, మిడ్ మానేర్ నుంచి అనంతగిరి 397 మీటర్లకు నీళ్ళు వస్తున్నాయంటే ఆ టనల్ను, ఆ కాలువల్ని, ఆ పంప్ హౌస్ను, ఆ సబ్స్టేషన్ను బీఆర్ఎస్ కడితేనే మరి మిడ్ మానేర్ నుంచి అనంతగిరికి వస్తున్నాయి కదా. అనంతగిరి 397 మీటర్లు. అక్కడ నుంచి సిద్దిపేట నియోజకవర్గంలోని రంగనాయక్ సాగర్ 490 మీటర్ల ఎత్తులో ఉంది. మరి అనంతగిరి నుంచి రంగనాయక్ సాగర్కు నిన్న కూడా మోటార్లు నడిచినాయి, నిన్న కూడా నీళ్ళు వచ్చినాయి. పంటలకు నీళ్ళు తక్కువ పడితే నిన్న కూడా మోటార్లు నడిచినాయి. 397 నుంచి 490 మీటర్ల ఎత్తుకు నీళ్ళు వచ్చినాయి అంటే ఆ టనల్ గుండా వచ్చినాయి అంటే కాళేశ్వరంలో భాగంగా కట్టిన పంప్ హౌస్, సబ్స్టేషను, ఆ టనలు, ఆ కాలువల వల్లనే రంగనాయక్ సాగర్కి వచ్చినాయి కదా. ఆ రంగనాయక్ సాగర్ 490లో ఉంది. రంగనాయక్ సాగర్ నుంచి నువ్వు ఏదైతే మూసీకి తెస్తా అంటున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు 557 మీటర్ల ఎత్తులో ఉంది.